పాపం ఆయన కూడా ఆయనకు స్క్రిప్ట్ ఇప్పుడు పంపించినట్టున్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, స్క్రిప్ట్ రాలే. ఇప్పుడు ఈ ప్రశ్న సిబిఐ అని కిషన్ రెడ్డి ఇప్పుడు స్క్రిప్ట్ చదివిండు కదా, ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి అడుగుతుండు కదా, ఈ స్క్రిప్ట్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు పంపేతుండే ఢిల్లీ వాళ్ళు, అది లేటుగా వచ్చినట్టుంది. మేము కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినాక బహుశా మోడీ గారు అమిత్ షా గారు ఇప్పుడు పంపించిన స్క్రిప్ట్ ఇప్పుడు చదువుతున్నాడు ఆయన. దానికి వాల్యూ లేదు, ఎవరికి కిషన్ రెడ్డి స్క్రిప్ట్కి వాల్యూ లేదు. అప్పుడు అడగాలి, ఎవరు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అడిగేది ఉండేది. ఇక అంతే సాలుగా, ఇంతకంటే పెద్ద జవాబు ఏం కావాలి ఆయనకు కిషన్ రెడ్డికి? ఇంకా నేనేమంటున్నాంటే హరీష్ రావు, ఉన్న బడ్జెట్ అంతా నువ్వే నాకి తీసుకోపోయి, నువ్వే నాకేసినావు. మొత్తం అఫీషియల్ బడ్జెట్ అంటే నువ్వు నాకేసినావు, దాని మాడు కూడా లేదు ఇక అమ్మ దాని మీద. అరే నేనేమంటున్నాంటే హరీష్ రావు అన్ని దొంగ మాటలే, అన్ని లప్పుడు మాటలే మొత్తం. మరి కేసీఆర్ మాట్లాడినప్పుడు, వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు, అంటే కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళని సన్నాసులు దద్దమ్మలు అన్నప్పుడు ఎవరు కేసీఆర్? కిషన్ రెడ్డికి పాపం పౌరుషం లేదు, పాపం ఏం చేయలేడు. కానీ మరి కేసీఆర్ రండ మంత్రి అని, రండలో అని మంత్రి బీజేపీ మంత్రి సెంట్రల్ మినిస్టర్ అనలేడా? రండ కేంద్ర మంత్రి ఉన్నాడు అని కేసీఆర్ డైరెక్ట్గా అన్నాడు. అప్పుడేం నీ బుద్ధి